అందరికీ హాయ్ అండి. ఈరోజు ఫ్రాన్స్ కర్రీ తయారు చేయబోతున్నాము. దీనికోసం ఫ్రాన్స్ని నీట్గా వాష్ చేసి పెట్టుకొని కొంచెం పసుపు, ఉప్పు, వెల్లుల్లి వేసి ఉడకపెట్టుకొని లైట్గా ఉడకపెట్టుకోవాలండి, ఎక్కువ ఉడకపెట్టద్దు. ఉడకబెట్టిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా పౌడరు, నెక్స్ట్ 5 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 రెమ్మ కరివేపాకండి, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 8 లవంగాలు, కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్నవిగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి. 2 సరిపోతాయి. ఇంకెందుకండి ఆలస్యం, ఫ్రాన్స్ ఫ్రై చేయడం స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, ½ ఇంచు దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇందులో కరివేపాకు, ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందాక రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేస్తాం కదా, అందుకని సాల్ట్ అండి చూసుకోవాలి. దాంట్లో అయితే ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి, చూడండి చక్కగా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయిందండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ప్రాన్స్ వేసుకుందాం. ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి, ఈ ప్రాన్స్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేస్తున్నాం కాబట్టి ½ స్పూన్ అయితే సరిపోతుందండి కారం. నీట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ కదిపించకూడదు, పొడిపోతాయి, ఉడుకుతాయి.
కొంచెం లైట్గా. ఇప్పుడు ఇందులో గరం మసాలాని యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ గరం మసాలాని మొత్తము ఫ్రై చేసుకోవాలి. స్లోగా కుక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. రెడ్నెస్ వచ్చేస్తుంది, రెడ్గా వస్తుంది. ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయనక్కర్లేదు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై చేస్తుందండి.